ప్రత్యేకమైన వందనాలు. 73 కీర్తన 3వ వచనం చదువుకుందాం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఆసాపు కీర్తన. ఈ ఆసాపు తనకున్న అనుభవంలోంచి కీర్తన రాస్తా ఉన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు. భక్తిహీనులు, దేవుడంటే ఎరగని వారు, అన్యాయంగా అక్రమంగా బ్రతికే వారి యొక్క క్షేమాన్ని చూశాడట. వారు మంచి స్థితిలో ఉండి సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు ఈ వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది. ఆసాపుకి. మనం కూడా చాలాసార్లు మనం ఎంతో యథార్థంగా నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తూ యథార్థంగా ఉంటున్నప్పుడు మన జీవితంలో కార్యాలు జరిగినప్పుడు, మన కష్టాలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, మన తోటి వారిని, దేవుడంటే ఎరగని వారిని, భక్తిహీనులు చూసినప్పుడు, వారి క్షేమాన్ని చూసినప్పుడు మనం కూడా మత్సరపడతా ఉంటాం. అయ్యో, దేవుడు ఏంది ఇలా చేస్తా ఉన్నాడు మాకు? అయ్యో, వాళ్ళందరూ బాగున్నారు కదా. దేవుడంటే ఎరగని వారు, వాళ్ళకు ప్రార్థన లేదు, భక్తి లేదు, నీతిగా బ్రతకలేదు, అన్యాయంగా అక్రమంగా బ్రతుకుతున్నారు, ఇలాగున్నారని ఎప్పుడు కూడా అనుకోకూడదండి. భక్తిహీనులు క్షేమం కొద్ది కాలమే ఉంటుంది. హల్లెలూయా. భక్తిహీనులు కొద్ది కాలమే వాళ్ళ క్షేమం, సంతోషం, ఆనందం ఉంటుంది. కానీ దేవుడు యుగ యుగాలు మనకి ఇహలోకమందే కాదండి, పరలోకంలో కూడా ఆయన మనకి క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి భక్తిహీనుల వైపు, లోకస్తుల వైపు నువ్వు చూడకుండా దేవుని వైపు చూడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగా.